ఇదైతే నేను ముందుగా వేసి పెట్టుకున్న మసాలా. ఇందులో ఏమేమి వేసాను నాకు మసాలా వేసేటప్పుడు అయితే చెప్తాను నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం అయితే వీడియో చేయబోతున్నాము. చాలా రోజులైంది వీడియో చేసి, దాదాపు 1 వీక్ 10 డేస్ అవుతుంది. దానికి ఒక కారణం కూడా ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల మనమైతే వీడియో చేయలేకపోయాము. పిల్లోడికి బాగలేదని. పిల్లల హెల్తే కదా ముఖ్యము. రాత్రి నుంచి మా ఆవిడ నేనైతే డిస్కస్ చేస్తున్నాము, ఏం వీడియో చేయాలి ఏంది అసలు రావట్లేదు థాట్కి. అన్నీ చేస్తున్నాం కదా దాదాపు చేపలు అని. నేనైతే ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను, మా బుచ్చిరెడ్డిపాలెంలో ఉండే మార్కెట్కి. నేనైతే సముద్రం దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. మంచు విపరీతంగా వస్తుంది ఉదయం పూట. మంచులో వెళ్తే ముందే మనం అసలే బొద్దుగా ఉంటాం కదా, మంచులో గించులో తిరిగామంటే మందలైపోద్ది మనకి. బాగా మందలంటే బాగా లేకుండా వస్తుందని మా భాషలో. 8:30 అలా అవుతుంది టైం. అయితే వెళ్దాము. అక్కడ మార్కెట్ కూడా ఇవాళ నేను చూపిద్దాం అనుకుంటున్నాను. వెళ్ళినంత వరకు అక్కడ ఏమేమి చేపలు ఉంటాయి, ఎన్ని రకాల చేపలు ఉంటాయి మొత్తం కవర్ చేస్తాను. మ్యాక్సిమం వీలైనంత వరకు చూపించడానికి చేస్తాను. అక్కడ నుంచి మనం ఏం తెస్తాము ఏందనేది వీడియోలో చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేస్తాను వాళ్ళు ఏం కర్రీ చేయాలనేది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే మన వ్యూవర్షిప్ కూడా పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేశారు కదా. ఇప్పుడైతే మనం మార్కెట్కి అయితే వెళ్దాము, రండి. బయలుదేరేసాం ఫ్రెండ్స్ మార్కెట్కి. అయితే వెళ్ళేటప్పుడు నా ప్లాన్ అయితే చేంజ్ అయింది. పిల్లోని కూడా తీసుకెళ్ళు, వాడికి కటింగ్, నీకు కూడా కటింగ్ ఎదిగిందని చెప్పి మా ఆవిడైతే చెప్పింది. చూడండి, ఇట్లాగైతే మా ఊరు సీనరీ చాలా అందంగా ఉంది. వెళ్తూ ఉంటే ఇది మా ఊరు ఎంట్రన్స్. వచ్చేటప్పుడు మేమైతే ఊరు బయటకు వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అంతా వర్షము, మంచు ఇంకా తగ్గలేదు. 8:30 అవుతున్నా కానీ టైము. చాలా ప్రశాంతంగా ఉంది రోడ్డు అయితే. వెహికల్స్ కూడా ఎక్కువ రావట్లేదు. బార్బర్ షాప్కి అయితే వచ్చేసాము. మా వాడు ఎక్కేసాడు, కటింగ్ కూడా చేయించుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి అట్లా పుట్టినప్పటి నుంచి అంతే. మా వాడికి వెనకాల మచ్చ కనిపిస్తుంది కదా, దాని గురించి అయితే అడిగాడు అతను, అదేంది ఇట్లా ఉంది అని. ఆ చిన్నప్పటి నుంచి వాడికి పుట్టినప్పటి నుంచి అలాగే ఉంది. అలా ఉంటే మంగళపేను కొరుకుతున్నట్టు అనమాట. మంగళపేను అంటే ఇంకా జుట్టు అంతా కట్ చేసేస్తుంది. అదే మ్యాటరు. మా వాడైతే గీతలు పెట్టమని అడిగాడు స్టైల్గా. ఇదే ఈ విధంగా పెట్టమన్నాడు అనమాట. కేజీ అన్నా ఇంకా 250 కేజీ తగ్గించదా? గీతలు పెట్టించుకున్నాడు. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. రొయ్యలు బీరకాయ కాంబినేషన్ ఈరోజు మన కర్రీ అయితే. చూసేద్దాం రండి. క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్లీన్ చేస్తుంది, వాటిని కడుక్కుంటుంది ఫైనల్గా ఒకసారి. ఉప్పు పసుపు తెమ్మంటుంది నన్ను అయితే. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ పసుపు అయితే తీసుకొని రొయ్యలను అయితే క్లీన్ చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే కేజీ రొయ్యలు. మేము అన్ని వలిచి చేసేలకి ఇన్ని రొయ్యలు అయితే వచ్చాయి. ఊర్లో అయితే ఎంత ఉంటాయో కామెంట్ అయితే చేయండి. మా ఊర్లో అయితే 250 రొయ్యలు కేజీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ రొయ్యల్లో వేసి ఉడకపెట్టుకుంటాను.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారు, మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మా వారు రొయ్యలు అయితే తెచ్చాడు. ఇప్పుడైతే దాంట్లోకి బీరకాయలు అయితే వేసి మసాలా కూర అయితే చేస్తాను. అది ఎలా చేస్తాను మీరు కూడా చూడండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే బీరకాయలు అయితే కోసుకున్నాము. బీరకాయ రొయ్యలు అయితే కాంబినేషన్ బాగుంటది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రొయ్యలు బీరకాయ వేసి మసాలా కూర అయితే చేస్తాను. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దురండి. ఆయిల్, కారం, ఆవాలు, పట్టా మొగ్గ, అలాగే పసుపు. ఇదైతే నేను ముందుగా వేసి పెట్టుకున్న మసాలా. ఇందులో ఏమేమి వేసాను నాకు మసాలా వేసేటప్పుడు అయితే చెప్తాను నేను. అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, టమోటాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, బీరకాయ. నేనైతే పసుపు, ఉప్పు ముందుగానే వేసి ఉడకపెట్టుకున్న రొయ్యలు ఇవి. అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆవాలు, పట్టా మొగ్గ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే అవి వేగిపోయాయి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. టమాటా, ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే నేను ముందుగా వేసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇందులో అయితే నేను ధనియాలు, పట్టా మొగ్గ, మిరియాలు, వెల్లుల్లి అన్ని వేసి రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసి అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను. అందుకనే మసాలా అయితే ఎరుపుగా కనపడుతుంది. మసాలా అయితే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మసాలా అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడైతే ముందుగా తరుక్కున్న బీరకాయ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ మసాలాలో ఈ బీరకాయని బాగా కలుపుకోవాలి. బీరకాయ ముక్కలో చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తాను. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయింది. వాటర్ కూడా వచ్చేసింది దాంట్లోనే, బీరకాయలోనే. ఇప్పుడైతే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను మిరపకాయలు అన్ని వేసాను కాబట్టి ఎక్కువ కారం ఇప్పుడు కొంచెం తగ్గించుకుంటే సరిపోద్ది. ఇప్పుడైతే ఉడికించుకున్న రొయ్యలు కూడా వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 1/2 గ్లాస్ అయితే నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టి మనం ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, కాసేపు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను. అప్పుడు టేస్ట్ ఎలాగుందో మా వారైతే చెప్తారు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటది. కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. బీరకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ లో కొత్తిమీర అయితే చల్లుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా వాడు నేను ఇద్దరం కలిసి బీరకాయ రొయ్యల కర్రీ. టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. వాసన అయితే బాగా వస్తుంది. మా వాడికి చాలా ఇష్టం రొయ్యలు అంటే, వాడే అడిగాడు.
రొయ్యలే తీసుకుందాం డాడీ ఈ రోజు అని చెప్పి మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు చూసారు కదా. బీరకాయ రొయ్యలు మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. టేస్ట్ అయితే ఎరగదీసింది, బాగా స్పైసీగా ఉంది. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటది. ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో రీచ్ అయితే పెరుగుతుంది, ప్రతి వీడియోలో చెప్పేదే. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.